ప్రొడ్యూసర్ అనేవాడికి లేదా ప్రొడ్యూసర్ అనిపించుకోవాలనుకునేవాడికి బేసిక్గా కొన్ని తేడాలు తెలియాలి. నవలకి, టెలిఫోన్ డైరెక్టరీకి, పేపర్ క్లిప్పింగ్కి, ప్రబంధ కావ్యానికి, పిహెచ్డి థీసిస్కి, పండగ లీవ్ లెటర్కి తేడాలుంటాయి. అన్ని కాగితాలే అన్నీ ఒకటి అనుకుంటేలా. ఏదో డబ్బులు పెట్టేసాం, ఇదిగో స్టోరీ తీసేయంటే డైరెక్టర్కి సరదా తీరిపోతుంది. ఇన్సిడెంట్కి, ఈవెంట్కి తేడా తెలియని వాళ్ళు ప్రొడ్యూసర్లు అయిపోయినప్పుడు పాపం ఆ సంఘటనల్ని కథలుగా మార్చే సమస్య డైరెక్టర్ నెత్తిన పడుతుంది. పాపం ఆ డైరెక్టర్ మాత్రం ఏం చేస్తాడు? ఎంత టాలెంట్ ఉన్నా దొరికిందే ఛాన్స్ కాబట్టి తనకు దొరికిన అవకాశాన్ని తన పరిధిలో తాను వినియోగించుకుని తన కెరీర్కి దాన్ని ఒక ప్లస్ చేసుకోవాలనుకుంటాడు. తన టాలెంట్ నిరూపించుకోవాలని అనుకుంటాడు. చందు మొండేటి కూడా పాపం అదే చేశాడు. ఏం చేస్తాడు పాపం? పెద్ద సంస్థ నుంచి వచ్చిన అవకాశం, చేతిలో తనకి అలవాటున్న స్టార్ హీరో, ఎంత క్లిష్టమైన సీన్ని చెప్పినా కరెక్ట్గా భావాలు పలికించగలిగే హీరోయిన్, ఆచితూచి వడ్డించిన అడిగినంత బడ్జెట్. మరి ఇన్ని రిసోర్సులు ఉంటే ఇంకేం చేస్తాడు? తనకి ప్రొడ్యూసర్లు అప్పచెప్పిన కథ బాగున్నా బాగోకపోయినా, అసలు అందులో కథ ఉన్నా లేకపోయినా, ఎలా ఉన్నా అడ్జస్ట్ అవుతాడు. ఇది సక్సెస్ చేసి టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే ఇంకో స్టెప్ పైకి వెళ్ళొచ్చు అని అనుకుంటాడు. న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లాంటి ఆ కథలో ఏమి యాడ్ చేస్తే అది సినిమా స్టోరీ అవుతుందబ్బా అని బుర్ర బద్దలు కొట్టుకున్నాడు. ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. వద్దు రాజు, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు. కథలో లేని డ్రామా యాడ్ చేయాలి, ఓ పక్క న్యాచురల్గా అనిపించాలి, మళ్ళీ ఆ సంఘటనల్లోంచే హీరోయిజం పుట్టాలి. ఇదిగో వీడు హీరో అనిపించాలి. తీరా చూస్తే అక్కడ కథ ఏంటి? ఆ సముద్ర జలాల్లో అనుకోకుండా పొరపాటున వెళ్ళకూడని వైపు వెళ్ళి శత్రు దేశంలో ఇరుక్కుపోయిన అభాగ్యుల స్టోరీ అది. అందులో హీరోయిజం ఏముంటుంది? హీరోయిజానికి అవకాశం ఏముంటుంది? ఉంటే గింటే తమ భర్తలు బయటికి రావాలని ఆ ఢిల్లీ వరకు వెళ్ళి ఓపిక్గా పోరాటం చేసిన స్త్రీలలో ఉంది హీరోయిజం. పరాయి దేశంలో జైల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు ఎంత పోటుగాళ్ళైనా అక్కడ ఏం చేస్తారు పాపం? బిక్కుబిక్కుమంటూ బతకడం తప్ప, ఎప్పుడు బయటకు వస్తామా అని ఆశగా ఎదురు చూడడం తప్ప. మొత్తానికి పాపం ఆ ఇళ్ళ కష్టం వల్ల, రాజకీయ నాయకుల్లో కదలికల వల్ల అన్నీ అనుకూలించి వాళ్ళు బయటికి రాగలిగారు. నిజంగా అయితే జరిగింది అదే. కథలో హీరోయిజం ఎక్కడుంది? కానీ ఉండాలి. అక్కడేమో హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు మనవడు, ప్రొడ్యూసర్ గారి బ్యాక్ బోన్ ఏమో అల్లు అరవింద్ గారు. అందుకే డైరెక్టర్ క్రియేటివిటీతో చెలరేగిపోయాడు.